Welcome students, TSMCET 2024 10th May షిఫ్ట్ టు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడడానికంటే ముందు ఈరోజు షిఫ్ట్ టు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎంతమంది మ్యాథ్స్ స్టార్ట్ చేసిన తర్వాత టైం సరిపోలేదని చెప్పి ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీకి వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వదిలేసి వచ్చారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. సో బేసిక్గా మ్యాథ్స్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ అందరూ లెంతీ క్వశ్చన్స్ అంటే కామన్గా వస్తున్నాయి, కానీ ఈరోజు షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ లెంతీ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయింది. కాంప్లెక్సిటీ అంటే క్యాల్కులేషన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకోండి, అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో మిగిలిన అన్ని షిఫ్ట్లో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన మ్యాథ్స్ అనేది అన్నిటికంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫిజిక్స్ యాజ్ యూజువల్ డిఫికల్టీగానే ఉంది. మెయిన్ రీజన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో చాలామంది స్టూడెంట్స్కి ట్రబులే వస్తుంది. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది. అండ్ ఇక్కడ కెమిస్ట్రీలో స్టూడెంట్స్ ఎవరైతే ఈజీ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలిగారో, టైం ఇక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారో ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ర్యాంక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈరోజు స్ట్రాటజీ ప్రకారం మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే నేను క్లియర్గా చెప్పాను, స్ట్రాటజీ ప్రకారం పేపర్ చేస్తేనే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈగోకి వెళ్ళొద్దు, క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అనేది. మ్యాథ్స్లో 3D జామెట్రీ, మ్యాట్రిసెస్, వెక్టార్స్, ఆల్జిబ్రా చాలా క్వశ్చన్స్ అయితే వెయిటేజ్ ప్రకారం ఎక్కువ ఉన్నవే ఇస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కౌంట్ ఆల్మోస్ట్ 65 నుంచి 70 మధ్యలో ఉన్నప్పటికీ స్టూడెంట్స్ పేపర్ సాల్వ్ చేయడానికి టైం మ్యాథ్స్ ఫిజిక్స్లో వేస్ట్ చేసిన వాళ్ళందరికీ కెమిస్ట్రీలో ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే అటెంప్ట్ చేయడానికి టైం సరిపోలేదు. సో ఇక్కడ 65 చేశారా మీరు 70 చేశారా అనే దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క మార్క్స్ అయితే డిసైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన వీడియోలు ఫాలో అయిన వాళ్ళు మాత్రం కెమిస్ట్రీ ముందుగా రాసేసి తర్వాత ఫిజిక్స్ మ్యాథ్స్ ఏది ఇంపార్టెంట్ అనుకున్నారో ఏది ప్రిపేర్ అయ్యారో అది మాత్రమే రాశారు. దానివల్ల మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. మనకు వెయిటేజ్ ప్రకారం చూసుకున్న వెయిటేజ్ అయితే కంప్లీట్గా ప్రతి పేపర్లో వెయిటేజ్ అయితే మెయింటైన్ చేస్తూనే వచ్చారు. సో ఇంకా ఓవరాల్గా డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మ్యాథ్స్ డిఫికల్టీ లెవెల్ మనకు మిగిలిన పేపర్స్తో కంపేర్ చేస్తే డిఫికల్టీ ఇంక్రీజ్ అయిందనే చెప్పవచ్చు, ప్లస్గా వెళ్తుంది. అండ్ ఫిజిక్స్ డిఫికల్టీ, కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది. కానీ స్టూడెంట్స్ ఎవరైతే క్వశ్చన్స్ కూడా చూడకుండా టైం అయిపోయింది అని వచ్చేసారో వాళ్ళకి మాత్రం కెమిస్ట్రీ కూడా హార్డ్గా వచ్చింది అనుకున్నట్టుగా ఉన్నారు, కానీ కెమిస్ట్రీ హార్డ్గా అయితే రాలేదు, మోడరేట్గానే ఉంది. క్వశ్చన్స్ లీవ్ చేయడం వల్ల మీకు అలా అనిపించి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మోడరేటు డిఫికల్టీగా వచ్చింది పేపర్, ప్లస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. టుమారో ఒక్క సెషన్ ఎగ్జామ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతే అన్ని సెషన్లో ఏది డిఫికల్టీ పేపర్, ఎవరికి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, నార్మలైజేషన్ ఎలా చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. టుమారో ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్ ఓన్లీ 1 షిఫ్టే ఉంది. మెయిన్గా జస్ట్ ఫిజిక్స్ సంబంధించి ఫార్ములాస్ అయితే కంపల్సరీగా మీరు ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి, ఫార్ములాస్ వదిలేసి మాత్రం వెళ్ళకండి. కెమిస్ట్రీలో ఇప్పుడున్న టైంలో జస్ట్ మీరు బేసిక్స్, డెఫినేషన్స్, ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఒక్కసారి చూసుకోండి. ఇంకా మ్యాథ్స్ విషయంలో ఇప్పుడు క్యాల్కులేషన్ చేయడం, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపాసిబుల్, టుమారో ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో ఎక్కువగా కెమిస్ట్రీలో మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ విషయంలో కంపల్సరీగా లెంతీ క్వశ్చన్స్ అనేవి విత్ ఇన్ టైం లిమిట్లో కంప్లీట్ అవుతేనే చేయండి, లేదంటే వాటిని వదిలేసి రండి. థ్యాంక్ యూ.